బంగ్లాదేశ్లో రాజకీయ అస్థిర పరిస్థితులు నెలకొన్నాయి. హసీనా ప్రభుత్వం పడిపోవడంతో గతంలో ప్రధానిగా పనిచేసిన ఖలీదా జియా పేరు వినిపిస్తుంది. ఆమె రాజకీయ ప్రత్యర్థి ఖలీదా జియా మళ్లీ అధికారాన్ని చేపట్టే అవకాశాలు లేకపోలేదు. ఇటు హసీనా దేశాన్ని వీడారో లేదో ఆ వెంటనే విదేశీ విరాళాల దుర్వినియోగం కేసులో 2018 నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్న జియా విడుదలయ్యారు. అధ్యక్షుడు మహ్మద్ షాబుద్దీన్ ఆదేశాలు ఇవ్వడంతో ఆమె జైలు నుంచి బయటకొచ్చారు. 1991లో బంగ్లాదేశ్ కి తొలి మహిళా ప్రధానిగా ఖలీదా జియా బాధ్యతలు స్వీకరించారు. వరుసగా 3 సార్లు ప్రధానిగా ఎన్నికయ్యారు. అనంతరం అవినీతి కేసులో ఆమె అరెస్ట్ అయ్యారు. అవన్నీ రాజకీయ ప్రేరేపితమైనవంటూ ఆరోపణలు తోసిపుచ్చారు. ఇక 2018లో విదేశీ విరాళాల దుర్వినియోగం కేసులో 17 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఆ శిక్షతో ఆమె ఎన్నికల్లో పోటీకి అనర్హురాలిగా మారారు. ప్రస్తుతం 78 ఏళ్ల జియా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. బంగ్లాదేశ్ లో ప్రధాని షేక్ హసీనా రాజీనామాతో తలెత్తిన రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహ్మద్ షాబుద్దీన్ పార్లమెంటును రద్దు చేశారు. ఈ పరిణామంతో హసీనా ప్రభుత్వం రద్దయిపోయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మిత్రపక్షాలను కలుపుకొని ఖలీదా జియా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా చేయొచ్చు. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి ఎంతవరకు సహకరిస్తుందనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. బంగ్లాదేశ్ లో రాజకీయ అస్థిర పరిస్థితులు నెలకొన్నాయి. హసీనా ప్రభుత్వం పడిపోవడంతో గతంలో ప్రధానిగా పనిచేసిన ఖలీదా జియా పేరు వినిపిస్తుంది. ఆమె రాజకీయ ప్రత్యర్థి ఖలీదా జియా మళ్లీ అధికారాన్ని చేపట్టే అవకాశాలు లేకపోలేదు. ఇటు హసీనా దేశాన్ని వీడారో లేదో ఆ వెంటనే విదేశీ విరాళాల దుర్వినియోగం కేసులో 2018 నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్న జియా విడుదలయ్యారు. అధ్యక్షుడు మహ్మద్ షాబుద్దీన్ ఆదేశాలు ఇవ్వడంతో ఆమె జైలు నుంచి బయటకొచ్చారు. 1991లో బంగ్లాదేశ్ కి తొలి మహిళా ప్రధానిగా ఖలీదా జియా బాధ్యతలు స్వీకరించారు. వరుసగా 3 సార్లు ప్రధానిగా ఎన్నికయ్యారు. అనంతరం అవినీతి కేసులో ఆమె అరెస్ట్ అయ్యారు. అవన్నీ రాజకీయ ప్రేరేపితమైనవంటూ ఆరోపణలు తోసిపుచ్చారు. ఇక 2018లో విదేశీ విరాళాల దుర్వినియోగం కేసులో 17 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఆ శిక్షతో ఆమె ఎన్నికల్లో పోటీకి అనర్హురాలిగా మారారు. ప్రస్తుతం 78 ఏళ్ల జియా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. బంగ్లాదేశ్ లో ప్రధాని షేక్ హసీనా రాజీనామాతో తలెత్తిన రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహ్మద్ షాబుద్దీన్ పార్లమెంటును రద్దు చేశారు. ఈ పరిణామంతో హసీనా ప్రభుత్వం రద్దయిపోయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మిత్రపక్షాలను కలుపుకొని ఖలీదా జియా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా చేయొచ్చు. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి ఎంతవరకు సహకరిస్తుందనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. జూన్ 2024 అమరుల వారసులకు 30% రిజర్వేషన్లు. జూన్ 6, 2024 ప్రభుత్వ నిర్ణయంపై మొదలైన నిరసనలు. జూన్ 7, 2024 దేశవ్యాప్తంగా విస్తరించిన ఆందోళనలు. జూలై 1 రోడ్లు, రైల్వే లైన్ల దిగ్బంధం. జూలై 15 ఢాకా యూనివర్సిటీ ముందు విద్యార్థుల నిరసన. జూలై 16 హింసాత్మకంగా మారిన ఆందోళనలు, 6 మృతి,
విద్యా సంస్థల బంద్. జూలై 17 దేశంలో ఇంటర్నెట్ సేవల నిలిపివేత. జూలై 18 హసీనా శాంతి ఒప్పందం పిలుపును తిరస్కరించిన విద్యార్థులు. జూలై 19 కనిపిస్తే కాల్చివేతకు ప్రభుత్వం ఆదేశాలు. జూలై 20 2,000 మంది ఆందోళనకారుల అరెస్టు.